టాక్సిక్ పేరెంటింగ్. మన ఇళ్లలో చాలా మంది పేరెంట్స్ చాలా ఆఫెన్ గా అనుకుంటారు, మేము నీకు క్లోత్స్ ఇస్తున్నాం, మేము నీకు ఫుడ్ ఇస్తున్నాం, అండ్ మేము నీకు ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అది బాధ్యత కాదా? ఎందుకు దాన్ని ఏదో ఫేవర్ లాగా చూపిస్తున్నారు? పిల్లలు వాళ్ళని పుట్టించమని అడగరు, నువ్వే వాళ్ళని ప్రపంచానికి తెచ్చావు. పిల్లలు లేదండి ఇది నాకు నచ్చదు అని చెప్తే అది అవినేమా? ప్రతి మాటలో గిల్ట్ పెట్టడం, మేము నీకు అంత చేశాం, మేము నీకు ఇంత చేశామని ఆ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ని ఒక ఆయుధంగా వాడతారు. దట్స్ నాట్ లవ్, దట్స్ కంట్రోల్. పిల్లల్ని ఆఫెన్ కొట్టడం, ఎమోషనల్ గా గాయపరచడం, ఇవి ఫియర్ మీద బిల్డ్ అయిన రిలేషన్షిప్స్. ఆఫ్టర్ ఫేసింగ్ ఆల్ దిస్, పిల్లలు వారి మనసులోని భావాన్ని అర్థం చేసుకుంటారేమో వీళ్ళు అన్న ఇంటెన్షన్ తో ఏమైనా వ్యక్తం చేయాలని చూసినా, నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఇంకొన్ని సంవత్సరాలు పోతే ముద్ద కూడా పెట్టావు అన్న మాటలతో వాళ్ళని ఇంకా ఎమోషనల్ గా చంపేస్తారు. ఇది పేరెంటింగ్ కాదు, ఇది ఒక సైకిల్. మన తర్వాత జనరేషన్స్ అయినా కనీసం ప్రేమతో, గిల్ట్ లేకుండా, భయం లేకుండా హ్యాపీగా బతకాలి. ఇది ఎవరి మీద నిందలు వేయడం కోసం కాదు, ఒక అవగాహన కోసం. ఐ నో దాట్ ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రీతిలోనే పెరిగారు, అందుకే ఇదంతా చాలా నార్మల్ అనుకొని వాళ్ళు కూడా అదే కొనసాగిస్తున్నారు. కానీ ఇది ఎప్పటి వరకు? ఇది మారాలి. మనమైనా కాస్త మెరుగైన పేరెంట్స్ గా అయ్యి మన పిల్లలకు ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయాలి.